వట్టివాడయ్యుండి ఎన్నికైన వాడని ఎంచుకొనిన ఎడల. చూడండి, తను తానే ఎంచుకోవడం అనేటువంటి ప్రక్రియ గురించి ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు. కొంతమంది ఏం చేస్తున్నారంట, తన్ను తామే ఎంచుకుంటున్నారు. తమ్ము తామే ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళే నీతిమంతులమని, లేకపోతే ఎన్నికైన వారమని కదా, ఏంటంట ఎన్నికైన వారమని ఎంచుకుంటున్నారంట కదా. ఏంటి ఎన్నికైన వారమని ఎంచుకోవడం అంటే? ఒకసారి చూడండి, రోమిల్కి రాసిన పత్రిక 12:3 చూడండి. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 1 కొరింథీయులు 3వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయు వానిలోనైనను ఏమీయూ లేదు. నాటువాడును నీళ్లు పోయువాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. 18వ వచనం. ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. చాలా చూడండి, ఇక్కడ ఈ వచనాలన్నీ కూడా మనం చూస్తే తను తాను జ్ఞానిగా ఎంచుకోవడం అంటే, నేను చాలా జ్ఞానవంతుడిని, నేను ఏంటంటే అన్నీ జ్ఞానంగా చేస్తాను అంటే, వైజ్ అంటే నేను తీసుకునే నిర్ణయాలు చాలా కరెక్ట్గా ఉంటాయి, నాకు ఎలా నిర్ణయాలు తీసుకోవాలనిపిస్తే అలా నిర్ణయాలు తీసుకుంటాను, జ్ఞానం ఉంది, చాలా వైజ్గా ఉంది, చాలా వైజ్గా ఆలోచించి నేను అన్నీ చూసుకొని నేను నిర్ణయాలు తీసుకుంటాను అనుకోవడం కావచ్చు. లేకపోతే విశ్వాసము లేక విశ్వాసం ఉందని భ్రమలో ఉంటూ, అదవుతుందా? రోమిల్కి రాసిన పత్రికలో మనం చూసినట్లయితే విశ్వాస పరిమాణము అన్నాడు, కానీ అంటే కొంతమందికి ఎక్కువ విశ్వాసం, నా విశ్వాసం ఎంత అని చెప్పి కొలుసుకోమని కాదు. ఎట్ట కొలుసుకుంటారు కుదురుద్ది అది, నాకు ఎంత విశ్వాసం ఉందని అది కాదు. విశ్వాసము అనేటువంటిది ఫేక్ విశ్వాసమా, లేకపోతే పూర్తిగా మనం అనుకున్నట్లుగా మన డాక్టరల్ సెక్షన్లో మాట్లాడుకున్నట్లుగా యాకోబు రాసిన పత్రికలో ఉన్నట్లుగా పూర్తిగా పరిపక్వంలోకి వచ్చినటువంటి విశ్వాసమేనా కాదా కదా. మనకు విత్తబడిన ఉపమానంలో కూడా మనం చూసాం, వాక్యం విత్తబడింది, అయితే ఆ వాక్యం ఏమవ్వాలి? ఒక కంప్లీట్ మొక్కగా అది మొలవాలి కదా, ఆకులు రావాలి, పిందెలు వచ్చే స్థాయి కన్నా అది రావాలి. అది వస్తేనే ఇప్పుడు విశ్వాసం పరిపూర్ణమైంది వాడి జీవితంలో, అప్పుడు వాడు రక్షింపబడ్డాడు అని అర్థం. విత్తనం ఏం కానీ రక్షింపబడినట్టు కాదు. సో ఐహిక విచారంలో ధన మోసము, ఆపేక్షలు ఇవన్నీ ఉంటే ఏమవుతాయి? ఆ మొక్క అనేది అసలు మొలవదు. అంటే దాని అర్థం ఏంటి? అసలు విశ్వాసం అనేది తయారు అవ్వదు. వినుట ద్వారా విశ్వాసం కదా, సువార్త ద్వారా విశ్వాసం, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా విశ్వాసం. సో ఈ క్రియ అనేటువంటిది అసలు జరగదు అని అర్థం, అర్థమవుతుందా? అది కాబట్టి విశ్వాస పరిమాణం అని అంటే మనకి తక్కువ విశ్వాసం, తక్కువ పనులు, ఎక్కువ విశ్వాసం అని కాదు, కానీ అసలు విశ్వాసం అనేటువంటిది నాలో పూర్తిగా తయారైందా అనేటువంటిది చూసుకోవడం కూడా అందులో ఒక భాగమే. సో కొంతమంది ఏం చేస్తున్నారంట, విశ్వాసము అసలు నాలో ఉందా లేదా అనేది చూసుకోకుండా, ఎందుకంటే వన్స్ విశ్వాసం అనేది తయారైన తర్వాత ఇంకది ఎదగకుండా ఉండదు, ఇంకా పరిమాణము మనం కొలవలేము. ఎందుకంటే రోజు రోజుకి అది ఏమవుతుంటుంది,
అది అభివృద్ధి అయిపోతూ ఉంటుంది. నువ్వు ఎట్లా కొలుస్తూ వస్తుంది దాన్ని కొలడానికి వీలు లేదు. రోజు రోజుకి పెరిగేదాన్ని కొలవగలుగుతామా? కొలవలేము. సో విశ్వాసము అసలు నాలో తయారయ్యిందా లేదా? విశ్వాస పరిమాణం ఎంత ఉంది? అది సేవింగ్ ఫెయితా కాదా? నాలో తయారైన ఈ విశ్వాసం నన్ను రక్షించే విశ్వాసమా కాదా? అంటే యేసుక్రీస్తు కొరకు జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధపడేటువంటి విశ్వాసమా కాదా? ఆయనతోనే ఉండడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడిన విశ్వాసమా కాదా? అంటే మనకు సామర్థ్యం ఒక్కోసారి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. మనం ఏంటంటే ఒక్కోసారి మనం పడిపోవచ్చు, మళ్ళీ లెగవచ్చు, ఇవన్నీ జరగవచ్చు. కానీ ప్రభువు కోసం ఎన్ని శ్రమ వచ్చినా ప్రభువు కోసమే నేను నిలబడి తీరాలి, ఆయన లేకపోతే నాకు జీవితం లేదు అనే స్పష్టత నీకు ఉందా లేదా? అమ్మో శ్రమ వస్తే కష్టం, నేను తట్టుకోలేను, నా వల్ల కాదు అని ముందుకే అనిపిస్తుంది ఆ పని. శ్రమ వస్తే దేవునికి దూరం అయిపోతాను, తర్వాత శ్రమ పోయిన తర్వాత మళ్ళీ వస్తాలే అని ముందుకు ఏమైనా ఫిక్స్ అవుతున్నారా అనేది మళ్ళీ మనం ఏం చేసుకోవాలంటే ముందుకు మనమే పరీక్షించుకుంటా మనం ఉండాలి. దాన్ని విశ్వాస పరిమాణం అంటారు. ముందుకు ఏమన్నా నేను వీళ్ళలాగా కాదులే, సంఘం ఉంది, సహవాసం ఉంది, విశ్వాసులు ఉన్నారు, వీళ్ళలాగా నా వల్ల కాదులే, నేను ఎంతవరకు ఉందాం చాలు, మనం ఎంతవరకు ఉందాం చాలు అని ముందుకే ఏంటనంటే నువ్వు సెట్ చేసుకుంటున్నావా? అదవుతుందా? అది నువ్వేదో చాలా నీ జ్ఞానంతో, నీ విజ్డమ్ తోటి నువ్వు సెట్ చేసుకుంటున్నావు. నేను ఎంతవరకే ఉంటా దేవునిలో, వీళ్ళలాగా ఉండలేను అని నువ్వు సెట్ చేసుకుని, నీ జ్ఞానంతో సెట్ చేసుకొని వైజ్గా నువ్వు మూవ్ అవుతున్నావు అని చెప్పి నువ్వు అనుకుంటుంటావు. కానీ అది ఆ సెట్ చేసేది నువ్వు కాదు. అలా లిమిటేషన్ పెట్టుకుంటుంది నువ్వు కాదు. లిమిటేషన్ పెట్టుకుంటుంది ఎవరో తెలుసా? లిమిట్ చేస్తుంది ఎవరో తెలుసా? ముళ్ళ కంపలు. ఎవరు? ముళ్ళ కంపలు. ఆ కంపలు తీసేస్తే ఆ లిమిటేషన్స్ పెట్టుకో. ఆ ముళ్ళ కంపల్ని, ఆ చెత్త చెదారం, ఆ కంపు, ఆ దరిద్రాన్ని అంతా తీసేస్తే ఈ లిమిటేషన్స్ ఉండవు ఇంకా. అర్థమవుతుందా? డబ్బులు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, ఇవన్నీ తీసేస్తే హృదయంలో నుంచి అప్పుడు విశ్వాసం అనేది మొలుస్తుంది. అప్పుడు విశ్వాసం పూర్తిగా తయారవుతుంది, లేకపోతే తయారవ్వదు. ముందు బేసిక్గా తీసేయాల్సిన కొన్ని ఉన్నాయన్నమాట, అవి తీసేయాలి, తప్పదు. అది తీయకపోతే అసలు ఆ విశ్వాసం తయారవ్వదు. ఇంపాసిబుల్. ఎందుకంటే అసలు మన మనసే పని చేయకుండా చేసేటువంటివి. ఒక మందు దాగి వచ్చిన వాడికి మనం స్వార్థ చెప్తాడికి అర్థమైద్దా? అర్థం కాదు. వాడికి ఏమీ అర్థం కాదు, వాడి బుర్ర పనిచేయదు. కాబట్టి పనిచేయదంటే అసలు బుర్రంతా అసలు షట్ డౌన్ అయిపోయి ఉంటుంది. అంటే లేదు చాలా ఆలోచనలు ఉంటాయి వాడికి, చాలా ఆలోచనలు ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ సాయంత్రం ఎక్కడ తాగాలి, దానికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి, ఏం చేయాలి, రేపెట్ట తాగాలి, ఏడకపోయి తాగాలి, ఇంట్లో తెలియకుండా తాగేవాడైతే తెలియకుండా తప్పించుకొని పోయి తాగాలి, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు నిరంతరం. ఆలోచనలు లేకుండా ఉండవు. కానీ మనం చెప్పేది వాడికి ఎక్కదు. మనం ఏం చెప్పిన వాడికి లోపలికి వెళ్ళదు. బలవంతంగా అయినా సరే ఆ ఇన్ఫ్లుయెన్స్లో నుంచి ఆ వ్యక్తిని బయటికి తీసుకొస్తే తప్ప మనం చెప్పే మాటలు ఎక్కవు, లోపలికి చెప్పేవి ఎక్కవు. అట్లానే తాగుడు ఎంత భయంకరమైందో ధనమోసం అంతే భయంకరమైంది. ఇహలోక సంబంధమైన విచారములు అనేవి కూడా అంతే భయంకరమైనవి. నానా విధములైన ఆపేక్షలు అనేవి కూడా అంతే భయంకరమైనవి. అసలు వ్యసనాల గురించి, తాగుడు గురించి, డ్రగ్స్ గురించి, వాటి గురించి చెప్పాలా? చూసారా విత్తమాన ఉపమానంలో? ముళ్ళ కంపలంటే ఏం చెప్పాడు? ఇవే. ఎందుకంటే ఇవి కదా మన రోజువారీ చూసేది. ఎవడో నూటికో కోటికో ఒకటి చేసేటువంటి ఆట గురించి చెప్తే ఉపయోగం, మీరందరూ చేసేవి చెప్పాలి కదా. ఎందుకంటే ప్రభు ఉపమానాల్లో చెప్పేటప్పుడు అందరికి ఉపయోగపడేలా చెప్తాడు. పాస్టర్లాగా, యూత్ మీటింగ్స్లో యూత్ లీడర్స్ లాగా ఏదో తాగుడు,
ఇంకా వ్యభిచారము, ఇంకా హత్య, వీటి గురించి చెప్పి అలాంటి వాళ్ళకంటే మీరు చాలా మంచోళ్ళు అని చెప్పి అలాగా గ్యాస్ కొట్టడు ప్రభు. వాస్తవం చెప్తాడు. ఏంటి ముళ్ళ కంచె ఏమున్నాయి? అదవుతుందా? గర్వము, ఇవన్నీ కూడా అయిపోతే తప్ప, పూర్తిగా వాటిని వాటిలోంచి బయటకు వచ్చేస్తే తప్ప, నాకు ఇది వద్దు అనుకొని, ఇవి నీచమైనవి, ఈ ఆలోచన అసహ్యమైనవి, ఈ గర్వము, ఈ యొక్క ఇవి మంచిది కాదు అనుకొని వాటిని పూర్తిగా విడిచిపెట్టుకోవడం కష్టం. దానికి ఇంకో వ్యక్తి కావాల్సి వస్తేమో, కానీ గర్వాన్ని విడిచిపెట్టుకోవడానికి ఇంకో వ్యక్తి సహాయం అవసరంలా, మనకి మనమే విడిచిపెట్టుకోవచ్చు, పక్కన పెట్టచ్చు, అసహించుకోవచ్చు దాన్ని, ఆ స్వభావాన్ని. లేదు ఈ మాత్రం గర్వం ఉండాలి, ఈ మాత్రం ఉండకపోతే కష్టం అనుకుంటే యు ఆర్ లూజింగ్ యువర్ ఓన్ సాల్వేషన్. నీ చేతులారా నీ విశ్వాసాన్ని నువ్వే పోగొట్టుకుంటున్నావు, నీ రక్షణ నువ్వే పోగొట్టుకుంటున్నావు. సో ఆ విధంగా ఏంటి అని అంటే, ఆ విశ్వాసము పూర్తిగా తయారవ్వకుండానే నేను విశ్వాసిని అనుకుంటున్నారంట చాలామంది. వాళ్ళని ఏమంటున్నాడంటే పౌలు ఇక్కడ, వట్టివాడయ్యుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడ్లా తన్ను తానే మోసపరుచుకుంటున్నాడు. తన్ను తానే మోసపరుచుకుంటున్నాడు. ముందు తన్ను తానే మోసపరుచుకుంటున్నాడు. పక్కన వాళ్ళని మోసం చేయడం తర్వాత సంగతి. పక్కన వాళ్ళని కూడా మోసం చేస్తాడు, కానీ పక్కన వాళ్ళు కూడా నిజమైన విశ్వాసులైతే, నిజమైన మంచి స్థానిక సంఘంలో నాయకులైతే పక్కన వాళ్ళు కూడా ఏంటంటే అంత ఈజీగా మోసపోరు, ఎక్కువ కాలం మోసపోరు. ఏదో సమయంలో వాళ్ళు తెలుసుకుంటారు, కానీ వీడు మాత్రం వీడిని మోసం చేసుకుంటూనే ఉంటాడు. ఆ మోసంలోనే బ్రతుకుతూ ఉంటారంట కొంతమంది. తను తానే అంటే దాని అర్థం ఏంటి? ఏదో ఇతరులను మోసం చేద్దామని నటించడం కాదు, తన్ను తానే మోసం చేసుకుంటున్నాడు. అంటే హీ బిలీవ్స్ దట్ హీఈస్ ఏ బిలీవర్. నాలో విశ్వాసం ఉందని వాడు నమ్ముతున్నాడు, వాడు ఫిక్స్ అయిపోయి ఉంటాడు అనమాట. అలాంటి వ్యక్తులు వారు చాలా దీనస్థితిలో ఉన్నారు, వారిని వారే మోసపరుచుకునే పరిస్థితిలో ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. 4వ వచనం, ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. కాబట్టి ఏం చేయాలంట? ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించుకోవాలంట. బెస్ట్ మెథడ్ ఏంటి దీనికి? క్రియల ద్వారా విశ్వాసం, క్రియలకి విశ్వాసానికి సంబంధం ఏముంది? లేదు. క్రియలకి రక్షణకి సంబంధం ఏముంది? క్రియలు ఉంటేనే రక్షణ వస్తుంది అంటే రాదు. కానీ నువ్వు నిజంగా విశ్వాసివని కాదా అనేటువంటిది, నిన్ను మోసం చేసుకుంటున్నావు అనేటువంటిది తేల్చేటువంటి బెస్ట్ ఆప్షన్, దట్స్ నాట్ ది అల్టిమేట్ ఆప్షన్, కానీ మనకు అవైలబుల్గా ఉన్నటువంటి బెస్ట్ ఆప్షన్ అదే. కొన్ని రోగాల్ని నిర్ధారణ చేయడానికి పరీక్షలు ఉంటాయి, స్క్రీనింగ్ పరీక్షలు అంటారనమాట. అవి ఉంటాయి. అవి ఏంటంటే అవి ఒక్కొక్కసారి పాజిటివ్ వచ్చినంత మాత్రాన నీకు ఆ రోగం ఉన్నట్టు కాదు, నెగిటివ్ వచ్చినంత మాత్రాన ఆ రోగం లేనట్టు కాదు. సో పరీక్షల్లో కొంచెం ఏంటంటే వాటికి ఉండేటువంటి ఉంటుంది అన్నమాట, వాటికి ఉండే కెపాసిటీ, సెన్సిటివిటీ అనేటువంటిది ఉంటుంది. సో దాన్ని బట్టి ఒక్కొక్కసారి తప్పుగా రిజల్ట్స్ రావచ్చు. కానీ అయినప్పటికీ ఆ పరీక్షలనే వాడతారు వైద్యులు కొన్ని రోగాల్ని నిర్ధారణ చేయడానికి. ఎందుకు అని అంటే అవైలబుల్గా ఉన్నది అదొకటే, మన చేతిలో అవైలబుల్గా ఉన్నది అదొకటే. ఏదో ఒకటి క్లూ వస్తుంది కదా, అదవుతుందా? అదేంటండి క్రియల్ని చూసుకోమంటున్నాడు, తాను చేయు పనిని పరీక్షించుకో, నువ్వు చేసే పనులను పరీక్షించుకోమంటున్నాడండి.
పనులున్నంత మాత్రం విశ్వాసం ఉన్నట్లా? పనులు చేసినట్టు చేయడానికి మనుషుల కోసం నటించి, మనుషుల కోసం టెంపరీగా పనులు చేసి విశ్వాసులుగా నటించే వాళ్ళు ఉండరా? ఉంటారు. కానీ బెస్ట్ మెథడ్ ఏంటంటే తాను చేసే పనిని తాను చేయు పనిని పరీక్షించుకోవడం అనేటువంటిది బెస్ట్ మెథడ్ అనమాట. నిజంగా విశ్వాసమే కాదా అని చూసుకోవడానికి. దేనికంటే బెస్ట్ మెథడు అని చెప్తున్నట్టు లెక్క, నిన్ను నువ్వే ఎంచుకోవడం కంటే నీ పనులను చూసుకొని కొలుచుకోవడం బెస్ట్ మెథడ్. నిన్ను నువ్వే మనల్ని మనమే ఎంచుకోవడం అంటే దేన్ని బట్టి ఎంచుకుంటాం? ఏదో మనకు వచ్చే ఫీలింగ్ని బట్టి, నేను బాగానే ఉన్నాను అని ఒక ఫీలింగ్ బట్టి మనల్ని మనం ఏమైనా ఎంచుకుంటాం? ఎన్నికైన వారిగా ఎంచుకుంటాం, విశ్వాసులుగా ఎంచుకుంటాం, మనకు వచ్చే ఫీలింగ్ని బట్టి. లేదా పక్కన వాళ్ళు చూసి కంపేర్ చేసుకోవడాన్ని బట్టి, వాళ్ళకంటే నేను బెటర్గా ఉన్నాను, అదిగో వాళ్ళు పెద్దగా వాళ్ళ పెద్ద చదువు లేదు, వాళ్ళకి పెద్దగా డబ్బులు లేవు, వాళ్ళకంటే నేను సక్సెస్ఫుల్గా ఉన్నాను కాబట్టి ఐఎమ్ బెటర్, నేను ఎన్నికైనటువంటి వ్యక్తిని అని మనల్ని మనమే ఎంచుకునేటువంటి అవకాశం ఉంది కదా. మన ఊహల్లో, మన యొక్క ఆలోచనల్లో, మన యొక్క ఫీలింగ్స్ని బట్టి. ఆ ఫీలింగ్స్ కూడా మోస్ట్లీ ఎప్పుడు వస్తాయి అని అంటే పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు వస్తాయి. పక్కన వాళ్ళని బట్టి అతిశయపడ్డం అంటారు అన్నమాట. దీన్ని ఏమంటారు? ఎదుటి వ్యక్తిని బట్టి అతిశయపడ్డం. సో ఆ విధంగా చేస్తే నువ్వు ఖచ్చితంగా ఏమవుతావు అంటే నిన్ను నువ్వు మోసగించుకునే వాడిగా మారిపోతావు అంటున్నాడు. ఏమంటున్నాడు? యూ విల్ డిసీవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు మోసగించుకుంటావు. సో దానికంటే బెస్ట్ మెథడ్ ఏంటి అని అంటే నువ్వు చేసే పనిని నువ్వు పరీక్షించుకోవడం. దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్. నువ్వు చేసే పనిని నువ్వు పరీక్షించుకో. పనులకు అంటే ఏ పని అనేటువంటిది మనకు మంచి గైడ్లైన్స్ ఉన్నాయి. ఏ పనిని నాలో ఉండాలి నేను విశ్వాసం అయితే. మనం ఆల్రెడీగా యాకోబు రాసిన పత్రికలో చూసాం. ఈ గలతీయులు రాసిన పత్రికలో కూడా మనం చాలా స్పష్టంగా ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఈ 6వ అధ్యాయంలో అదే మనం మొన్న సమరీ చూసినప్పుడు అదే చూసాం కదా. 6వ అధ్యాయంలో హైలైట్ ఏంటి? అసలు స్టార్టింగ్ దేంతో స్టార్ట్ చేస్తున్నాడు, మళ్ళీ దేన్ని ఎక్కువ వివరిస్తున్నాడు చెప్పాలి తొందరగా. 6వ అధ్యాయంలో కాంప్లిమెంటేరియనిజం. ఒక వ్యక్తి తప్పిపోతే ఆ వ్యక్తిని ఎంటబడి వెళ్ళి ఆ వ్యక్తిని ప్రభువులోకి తేవడానికి ప్రయత్నం చేయడం, ఆ వ్యక్తి గురించి జాగ్రత్త పడుతూ, నిన్ను గురించి నువ్వు జాగ్రత్త పడుతూ ఆ వ్యక్తిని మళ్ళా ప్రభువులోకి తేవడానికి ట్రై చేయడం, ఒక వ్యక్తిని బలపరచడం, నీకంటే పక్కన వాడి గురించి ఎక్కువగా ఆలోచించడం, నీకు వాక్యం బోధించే వారికి మంచి పదార్థముల్లో భాగం ఇవ్వడం, భాగస్వామ్యం కలిగి ఉండడం. అర్థమవుతుందా? నీకు వాక్యం బోధించేవాడు దేని గురించి ఎక్కువ మైండ్ పెట్టి ఆలోచిస్తూ ఉన్నాడో నీ మైండ్ కూడా దాంట్లోకి వెళ్ళిపోవడం. పౌలు మైండ్ అంతా దేని మీద ఉందంటే సువార్త ప్రకటన మీద ఉంది. ఏ బోధకుడు మైండ్ అయినా దాని మీదే ఉంటుంది. మళ్ళీ ఇంకా రకరకాలు ఏమీ ఉండవు, అదే ఇంకా. సో పౌలు మైండ్ కూడా అట్లాగనే సువార్త ప్రకటన మీద, నశించిపోయే ఆత్మల రక్షణ మీద ఉందంట. ఉన్నప్పుడు ఏం జరిగిందంట? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏం చూసాం? అక్కడ సంఘస్థులందరి మనసు కూడా ఎటువైపే ఉంది? ఆ సువార్త విషయంలో శ్రమించే విషయం వైపే ఉంది. పౌలు ఏం ఆలోచిస్తున్నాడు, వీళ్ళు అదే ఆలోచిస్తున్నారు. పౌలు ఎటువైపు థింక్ చేస్తున్నాడు, వీళ్ళు అది ఎటువైపు థింక్ చేస్తున్నారు. అందుకని యు ఆర్ పార్ట్నర్స్ విత్ మీ ఇన్ ద గాస్పల్ అన్నాడు. మీరు సువార్త విషయమై నాతో ఎలా ఉన్నారు? పాలిభాగస్తులై ఉన్నారు, సహవాసులై ఉన్నారు. కైనోనియా అనేటువంటి పదం అక్కడే, మన ఫెలోషిప్ అనేటువంటి పదం అక్కడే మనం చూసాం కదా, పార్ట్నర్షిప్. సో మంచి విషయముల్లో పాలిభాగస్తులై ఉండడం, వాక్యానుసారంగా వాక్యం కలుగు చేసేటువంటి ఆలోచనల ప్రకారం ఒక వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఆ దిశగా ప్రయాణం ఉన్నప్పుడు
ఆ విధంగా ఏంటంటే ప్రయాసపడతా ఉన్నప్పుడు అందరి మనసు కూడా, అందరి హృదయాలు కూడా ఆ దిశగా ప్రయాసపడడానికి వెళ్ళడం. దిస్ ఇస్ కాంప్లిమెంటేరియనిజం. సరే, ఇంకేమన్నాడు? అలయక మేలు చేయండి, మేలు చేసేవారిగా ఉండండి. ఎవరికి మేలు చేయాలి? ఎవరికి మేలు చేయాలి? పులిహోర పట్లాలా? ఎవరికి మేలు చేయాలి? బిర్యానీ పొట్లాలు కట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళి అందరికి పంచమనే? 2 పారాసెటమాల్ ట్యాబ్లెట్లు, 2 సిట్రిజిన్ ట్యాబ్లెట్లు దురదలకి, జలుబుకి, 2 ప్యాంటాప్ ట్యాబ్లెట్లు కడుపులో మంటకి. ప్రతోడు వచ్చేది దీనికి వీటి కోసమే. ఈ 3 ఇస్తే చాలు ప్రతోడి, ఇంకేం అవసరంలా. కొంతమంది స్పెషల్ ట్యాబ్లెట్స్ అడుగుతారు, అవి అడిగి తీసుకుంటారనమాట. అవి ఏంటంటే బి కాంప్లెక్స్, కాల్షియం, అంతే. ఇవి ఉంటే చాలు. ప్రతి రోగికి కావాల్సినవే, ప్రతి రోగికి ఉండే ఇవే భారతదేశంలో. మహా అయితే 2 షుగర్ ట్యాబ్లెట్లు, 2 బీపీ ట్యాబ్లెట్లు, ఒక చిన్న పొట్లం కట్టుకొని ఊరంతా వెళ్ళి పంచితే అది మేలు చేయడం అనుకుంటున్నారా? దానికి ప్రభుత్వం ఉంది, ప్రభుత్వంలో వ్యవస్థలు ఉన్నాయి. మీకు అంత మేలు చేయాలనుకుంటే అలాంటి ఉద్యోగాలు ఏమన్నా తీసుకొని చేసుకోవచ్చు. మేలు చేయండి. ప్రతి మనిషికి మేలు చేసే మనసు ఉండాలి నీకు. అది నీకు టైం ఉన్నప్పుడు పోయి ట్యాబ్లెట్లు కొనుక్కొని పంచడం కాదు. నీకు టైం ఉన్నప్పుడు పోయి నువ్వు ఏదో మెడికల్ క్యాంప్ పెట్టడం కాదు. నువ్వు టైం ఉన్నప్పుడు పోయి నువ్వు పులిహార పట్లాలు పంచడం కాదు. నీ మనసంతా దాంతో నింపబడి ఉండాలి, మేలు చేయాలనేటువంటి కోరికతో. అప్పుడు నువ్వేం చేస్తావంటే మేలు చేయడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. మరి అటువంటి గుంపులో ఉంటావు, అటువంటి ఒక మంచి సోషల్ లైఫ్లో ఉంటావు. సోషల్ లైఫ్ అంటే ఊరికే సాయంత్రం మీరు చెట్లు ఆడడం కాదు. సోషల్ లైఫ్ అంటే ఏంటి? చాలామంది ఆడుతూ ఉంటారు కదా, డాక్టర్స్ అక్కడ మెడికల్ కాలేజీలో. అది కాదు సోషల్ లైఫ్ అంటే. ఆ సోషల్ లైఫ్ గురించి కాదు నేను మాట్లాడుతుంది. ప్రతి దినమంతా కూడా ఒక గుంపు గురించి, ఒక చిన్న గుంపు గురించి, కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తూ వారికి మేలు కలగాలని, వారికి మేలు చేయాలని ఆలోచన చేస్తూ, మేలు చేయాలని ఆలోచన చేస్తూ ఉండడం. అలాంటి ఒక మేలు చేసేటువంటి మనసు మనం డెవలప్ చేసుకోవాలి. చూడండి అమ్మా, చూడండి ఇక్కడే లేవా? అందుకే ముందు కూర్చోవాలి, మధ్యలో ఆ చైర్స్ వదిలిపెట్టకూడదు. అట్లాగా లాస్ట్లో వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుద్ది. వినండి. సో నిరంతరం మేలు చేసేటువంటి మనసుతో ఉండాలి. ఆ మనసుతో ఉన్నప్పుడు ఎవరికొకరికి మేలు చేసేయడానికి అందుబాటులో నిరంతరం ప్రతి నిత్యం ఎవరొకరి గురించి ఆలోచించడానికి, వాళ్ళకి మేలు చేయడానికి, వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి, వాళ్ళ రక్షణ గురించి ప్రార్థన చేయడానికి మనకు ఎవరొకళ్ళు ఉండాలనుకుంటాం. అందుకని విశ్వాసులు ఒంటరిగా ఉండరు. యూట్యూబ్లు చూస్తా ఇంట్లో కూర్చోరు, వాళ్ళు సంఘంలో ఉంటారు. లైవ్ సంఘంలో ఉండరు, యూట్యూబ్ సంఘంలో ఉండరు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? స్థానిక సంఘాల్లో ఉంటారు. వాళ్ళకి మేలు చేయడానికి వాళ్ళ చుట్టూ ఉంటారు. అంతేగాని వారం అంతా లైవ్ చూసుకుంటా దేవుడు పాటలు వింటా ఏదో ఫీలింగ్లో ఉంటా ఎప్పుడో వీకెండ్కి వెళ్ళి పులిహార పట్లాలు పంచితే అది మేలు చేయడం అవ్వదు. యూ డోంట్ హ్యావ్ ద మైండ్ ఆఫ్ డూయింగ్ గుడ్. యూ డోంట్ హ్యావ్ ఇట్. యూర్ జస్ట్ డూయింగ్ ఇట్ ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్. నీకు సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నావు. ఒట్టి వాడివై ఉండి ఎన్నికైన వాడవని నిన్ను నువ్వు ఎంచుకోవడానికి, నిన్ను నువ్వు మోసం చేసుకోవడానికి చేసే పనులే తప్ప అవి మేలు చేసే హృదయం నీలో ఉన్నందువల్ల నువ్వు చేసే పనులు కానే కాదు. కాబట్టి మేలు చేయండి. మరి ముఖ్యంగా విశ్వాసం గృహమునకు చేరిన వారికి మేలు చేయండి. విశ్వాస గృహము నీకుందా? ఒక గృహములో అన్నదమ్ముల వలె, సొంత బంధువుల వలె కొంతమందితోటి ముక్కు మొహం తెలియని వారితో, నీ కులము నీ ప్రాంతము ఏది కూడా కాని వారితోటి
కలిసి ఏ భేదము లేకుండా ప్రేమించి వారి కోసం ప్రార్థన చేసి వారి కోసం ప్రయాసపడి వారితో కలిసి దేవుని పనిలో ముందుకు సాగి తగ్గించుకొని దేవుని పనిలో ముందుకు సాగి స్థానిక సంఘంలో మాత్రమే సాధ్యమైనటువంటి పనులు ఇవన్నీ. దిస్ ఈస్ కాల్డ్ కాంపిటెంట్ కాంప్లిమెంటేరియనిజం. ఈ కాంప్లిమెంటేరియనిజం అనేటువంటిది ఇదిగో ఈ స్థానిక సంఘంలో ఒకటి కోసం ఒకటి తగ్గించుకోవడం అనేది నేర్చుకుంటేనే రేపు పొద్దున పెళ్ళయ్యాక భార్యాభర్తలు ఎలా ఉండాలో అర్థమవుద్ది. లేకపోతే ఏమర్థమవుద్ది? విచ్చలవిడిగా ఉండి యూట్యూబ్ చూసుకుంటా మంచం మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని లైవ్ వర్షిప్ చూసుకొని ఏదో 2 పాటలు విని నేను చాలా భక్తురాలని నేను చాలా భక్తుడిని ఫీలింగ్లోకి వెళ్ళిపోయిన వ్యక్తి పెళ్లి చేసుకొని గబుక్కున ఒక వ్యక్తిని పోషించాలి, ఒక అమ్మాయిని పోషించాలి, అమ్మాయిని సంరక్షించాలి, ఒక ఆయనకి దగ్గర ఉండాలి, ఆయనకి సహాయం చేయాలి, ఆయనకి లోపడాలంటే ఎవరైనా లోపడతాయి? అటు కుదురుద్దా? కుదరదు. అలవాట్లేని పనులు చేయలేం కదా. అందుకని కుటుంబాలు కుప్పకూలిపోతున్నాయి. కుదరదు. అలాంటి వ్యక్తులు పెళ్లి చేసుకోకపోవడం బెటరు. కొంతమంది ఏంటంటే మా కొలీగ్స్ కానీ నిశ్చయ వాళ్ళ కొలీగ్స్ కానీ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఏంటండి ఈ వివాహం అనేది అవుట్డేటెడ్ అండి, ఈ వివాహం వల్ల ఉపయోగం లేదు, దీనివల్ల ఉపయోగం లేదు అని మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళకి ఏం చెప్పాలి? వాళ్ళకి సంఘం ఉందా? లేదు. ఒక వ్యక్తిని సంరక్షించి ఒక వ్యక్తి బాధ్యత తీసుకునేటువంటి అలవాటు అసలు వాళ్ళకు ఉందా? వాళ్ళకి సంఘాలు ఉండవు. వాళ్ళు ఇళ్లలో కూర్చొని ఊరికే సినిమాలు చూసుకుంటా ఎవరికి ఏదో అలా టైంపాస్ చేసేటువంటి వ్యక్తులు, ఉద్యోగం చేసుకోవడం ఆ తర్వాత టైంపాస్ చేయడం, అంతమంతకు మించి ఇంకేం ఉండదు. ఏదో మనశ్శాంతి కోసం ఏదో గుడికి పోవడం, కొబ్బరికాయ కొట్టడం, రావడం. క్రైస్తవులు అయితే ఏదో యూట్యూబ్లో ఎవడో మంచి బోధకుడు ఉంటే అవి వినడం, లేకపోతే ఎక్కడికన్నా పోయి 1 గంట కూర్చొని బాగా మంచి పాటలు మంచి వర్షిప్ బ్యాండ్ అవి ఉంటే ఎంజాయ్ చేయడం, రావడం. వాళ్ళకి ఏం చెప్పాలి? లేదండి వివాహం చేసుకోండి, మీరు చేసుకోవాలండి, చేసుకోకపోతే అది అందులో చాలా ఆశీర్వాదం ఉందని వాడికి చెప్తే వాడు గొప్పకు నేను చెప్పింది నేను చేసుకున్నాడు అనుకో, చేసుకుంటాడు, బాగానే ఉంది, వాడు భార్యను ప్రేమించలేడు, భర్తకు లోపడలేదు, ఉపయోగం ఏముంది? ఇంకా సైలెంట్గా అట్ట ఎస్ చేసుకోబాక అని చెప్పలేక. కానీ ఒక స్థానిక సంఘంలో నివసిస్తున్న విశ్వాసికి ఈ ప్రాబ్లం ఉండదు. ఎందుకనంటే వాడు విసుగక మేలు చేయడం నేర్చుకుంటా ఉంటాడు. విసుగక మేలు చేయడం నేర్చుకుంటుంటాడు. ఇవి పౌలు మాట్లాడుతున్నటువంటి పనులు. ఈ పనుల గురించి నువ్వు పరీక్షించుకో. అప్పుడు నీకు అర్థమైపోద్ది నువ్వు నిజమైన విశ్వాసివా, ఫేక్ విశ్వాసివా. ఫీలింగ్ చూసుకున్నా నీకు అర్థం కాదు. ప్రతోడికి నేను బ్రహ్మాండమైన భక్తుడిని అనే ఫీలింగ్ ఏం వస్తుంది? నీ ఫీలింగ్ నాకేం ఫీలింగ్ వస్తుంది అని చూసుకుంటే కుదరదు. పక్కనోడితో కంపేర్ చేసుకుంటే కుదరదు. నీ పనులను పరీక్షించుకుంటే తేలిపోద్ది. నీ పనులను పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని ఒట్టివాడు ఎన్నికైన వాడని ఎంచుకొని వాడిని వాడే మోసపుచ్చుకునే పరిస్థితిలోకి వెళ్ళకూడదు. అందుకని 4వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి. ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించుకొనవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. పక్కనుండి చూసి కంపేర్ చేసుకొని అతిశయపడ్డం కాదు. పక్కనుడికి ఏవో నీతులు చెప్పి అతిశయపడ్డం కాదు. పక్కనుండి నేనేదో మెంటర్ చేస్తున్నా, వాడిని ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా అని చెప్పి అతిశయపడ్డం కాదు. పక్కనుండి బట్టి అతిశయపడ్డానికి వీడు ఏ కాడికి పక్కనుండి బట్టి అతిశయపడ్డమే అలవాటు చేసుకున్నాడు అనుకో, వీడు ఉట్టివాడు. వీళ్ళు ఏం లేదు, విశ్వాసం లేదు. వీడిలో ఆ రక్షించే విశ్వాసం అనే పరిమాణం లేదు. ఈజ్ నాట్ సేవ్డ్. నరకానికి పోతున్నాడు. అక్కడ అర్థం కావట్లా. ప్రభుకు జీవితాన్ని ఇవ్వలా.
కొంతమంది సంఘానికి కూడా రావచ్చు. సంఘానికి రావడం కూడా దేనికోసం? ఇక్కడికి వస్తే ఏదో నా గతం అంతా పక్కన పెట్టేసేసి నేను ఒక భక్తుడిగా కట్టింగ్ వచ్చి ఇక్కడికి వచ్చి ఇక వెనకాల చేసినవన్నీ ఇక వాటి గురించి ఆలోచించుకోకుండా ఉండొచ్చు, కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు, ఒక మంచి కమ్యూనిటీ, ఒక మంచి ఏమవుతుంది, ఒక మంచి ఏంటంటే ఒక పరిచయాలు, ఫ్రెండ్షిప్స్, నాకు కొత్త ఒక న్యూ స్టార్ట్ మనం చేద్దాం అని ఏంటంటే కొంతమంది చర్చికి వస్తారు, ప్రభు కోసం రారు. ఉపయోగం లేదు. యూ కెన్ నెవర్ హ్యావ్ ఏ న్యూ స్టార్ట్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యు ఆర్ జస్ట్ కమింగ్ ఫర్ పీపుల్ అండ్ దేర్ ట్రీట్మెంట్. యేసుక్రీస్తులోనే మనకు నిజమైనటువంటి నిత్య జీవం ఉంది, నూతన జీవం ఆయనలోనే ఉంది కదా. సున్నతి పొందుటి ఎందును పొందకపోవటి ఎందును ఏమీ లేదు కానీ 15వ వచనం, క్రొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుట ఎందే ఏమీ లేదు, పొందకపోవటి ఎందు ఏమీ లేదు. క్రొత్త సృష్టి, నూతన సృష్టిగా మార్చబడాలి. అలా మనల్ని మార్చడానికి, మనలోకి వచ్చి మనతో స్నేహం చేసి మనల్ని నూతన సృష్టిగా మార్చడానికి యేసుక్రీస్తు శిలువలో మరణించాడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపులమైనటువంటి మలినమైపోయినటువంటి మనలోకి రాలేడు, మనతో జీవించలేడు, మనతో స్నేహం చేయలేడు. కానీ ప్రభు ఏం చేశాడంట? ప్రభు మనకు ఆయన మన పాపాన్ని క్షమించి మన మీదకి రావాల్సిన శిక్ష అంతటిని ఆయన భరించి, ఆయన మోసి, ఆయన ఏం చేశాడంటే మనతో ఉంటూ మన లోపల ఆయన నివసిస్తూ మనల్ని నూతన సృష్టిగా చేయడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. దట్ ఈస్ వై హీ డైడ్ ఆన్ ద క్రాస్. ఇదిగో విరగ్గొట్టబడినటువంటి ఆయన శరీరము, ఆయన కార్చబడిన రక్తము ఈరోజు మన చేతులతో మనం తాకి ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ఆ ద్రాక్షరసాన్ని, ఆయన శరీరానికి సాదృశ్యమైన ఆ రొట్టెను మన చేతులతోటి మనం తాకి మనం చూస్తూ ఉన్నప్పుడు ఇదిగో ఈ రొట్టెలాగనే ఆయన విరగ్గొట్టబడ్డాడు అందరికీ అందుబాటులో ఉండడానికి. సామాన్యుడిగా ఆయన విరగ్గొట్టబడ్డాడు. ఈరోజు ఎవరొచ్చినా ఆ రొట్టెని తాకొచ్చు. ఈరోజు మీరు ఎవరొచ్చినా ఆ రసాన్ని మీరు చేతిలో తీసుకోవచ్చు. అదేవిధంగా ఆ రోజును కలవరిలో ఆ శిలువ మీద ఆయన వేలాడుతూ ఉన్నప్పుడు ఎవరైనా వెళ్ళి ఆయన గాయాల్లో చేయి పెట్టచ్చు, ఎవరైనా ఆయన రక్తంతో తన వారి చేతులను తడుపుకోవచ్చు. హీఈస్ అవైలబుల్. మన శరీరం మనం ఎంత పర్సనల్గా చూసుకుంటాం. తన శరీరాన్ని హీ మేడ్ ఇట్ అవైలబుల్. హీ మేడ్ ఇట్ ఇన్ టు పీసెస్ అండ్ హీ మేడ్ ఇట్ అవైలబుల్ టు ద పబ్లిక్. ఎనీవన్ కెన్ కమ్ అండ్ సీ హౌ మచ్ హీ ఈజ్ సఫరింగ్. అందరికీ అర్థమైపోయింది. ఎవరైనా రావచ్చు, తాకొచ్చు, చూడొచ్చు, ఎగతాళి చేయొచ్చు, జాలిపడవచ్చు, అసహించుకోవచ్చు. నువ్వేం చేస్తావు? అసహించుకుంటున్నావా? లేకపోతే ఈయన పడుతున్నటువంటి ఈ భయంకరమైనటువంటి శ్రమ నా కోసం, నన్ను నూతన సృష్టిగా చేయడం కోసం సిలువలో ఆయన ఆ భయంకరమైన శ్రమను పొందాడని వివేచిస్తున్నావా? వివేచించకపోతున్నావా అని అంటే నెక్స్ట్ ఆప్షన్ ఇదే. నువ్వు చేస్తున్నట్టు లెక్క. ఏం చేస్తున్నట్టు? అపహసిస్తున్నట్టే లెక్క, ఎగతాళి చేస్తున్నట్టే లెక్క. ఏదో ఒకటి చేయాలి కదా మనుషులు అన్న తర్వాత. ఏమీ చేయకుండా ఇదిగో ఇది ఒక ఆయన శరీరం యొక్క మొక్కలు, ఇదిగో ఇది ఒక ఆయన యొక్క రక్తం, ఇదిగో బల్ల మీద ఉన్నాయి అని చెప్తే ఏ ఫీలింగ్ లేకుండా అట్లా చేయి పెట్టేసేసి ఎలా తింటాం? సరే, ఎగ్జాక్ట్గా అవే, అది ఆయన శరీరమే కాకపోతే ఆయన సాదృశ్యం అని చెప్తా ఉంటే మెకానికల్గా ఏ ఫీలింగ్ లేకుండా వచ్చేసి అలా చేయేస్తాం.
అలా చెయ్యేసావంటే నువ్వు సైకో అయి ఉండాలి, లేకపోతే అపహాసం చేయడానికి నువ్వు చేయి వేస్తున్న వాడి వ్యక్తి అయి ఉండాలి. లేదా మూడో ఆప్షన్, అది నా కోసం విరగ్గొట్టబడినటువంటి శరీరం అని వివేచించి నా మీదకి రావాల్సిన భయంకరమైన శిక్షను ఆయన భరించి ఈ శరీరాన్ని విరగ్గొట్టుకున్నాడని వివేచించి నన్ను నూతన సృష్టిగా చేయడానికి, నాతో కలిసి బ్రతకడానికి ఆయన నా కోసం మరణించాడని వివేచించి అందులో చేయవేయడం. నా కోసం ఆయన ఇంత ప్రేమిస్తే, ఇంతగా నా కోసం తను తాను సమర్పణ చేసుకుంటే ఆయనకు అందుబాటులో ఉండడానికి, ఆయన సంఘంలో ఉండడానికి, ఆయన శరీరమైన సంఘంలో ఉండడానికి నన్ను నేను ఎందుకు సమర్పణ చేసుకోకూడదు? నేను ఎందుకు చాలా మేధావినని, నేను చాలా ఆలోచనలు ఉంటాయి నాకు వీళ్ళకి కాదు అని ఎందుకు అంత ఓవర్ యాక్షన్ అవసరమా? అంత గర్వం అవసరమా? సృష్టికర్త అయినటువంటి వాడు, ప్రభువులకు ప్రభు నీ కోసం తన శరీరం అంతా విరగ్గొట్టుకుంటే నువ్వేం చేస్తున్నావు? అమ్మో ఇలా కష్టం, అమ్మో అలాగుంటే కష్టం, నేను ఇంట్లో కూర్చుంటా, నేనేదో లైవ్ చూసుకుంటా, నేను మామూలుగా ఏదో వాక్యం ఒకరికట్ట పొద్దున్న చదువుకొని ఇది జాలే, వాళ్ళకంటే బాగున్నానులే, వీడికంటే బాగానే ఉన్నానులే, నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి సేవా కార్యక్రమాలు ఏవో పంచుతున్నానులే. ఉట్టివాడివై ఉండి నువ్వేం చేస్తున్నావు? ఎన్నికైన వాడవని నిన్ను నువ్వే ఎంచుకుంటున్నావు. నీ జీవితాన్ని ఇతరుల కోసం గడిపేటువంటి పని నీలో లేదు. ఆ పని నీలో లేదు. ఇతరులకు మేలు చేయాలని, అలయక్క మేలు చేయాలని ఎవడు అలసిపోతాడు? శరీరంతో, మనసుతోటి, హృదయంతో పనిచేసేవాడు కదా అలసిపోతాడు. అలసిపోతే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ అలయక్క అంటున్నాడు. అలయక్క మేలు చేయాలి. నీ శరీరంతో, నీ మనసుతో, నీ నిర్ణయాలతో, నీ ఆలోచనలతో, నీ హృదయం అంతటితో సంఘములో ఉండి, సంఘములో ఉన్నటువంటి సహోదరులతోటి, విశ్వాసులతోటి కలిసి దేవుని పని చేసే విషయంలో మనం ఉన్నప్పుడు మనం అలసిపోతాం. అలయక మనం మేలు చేస్తే మనం తగిన సమయంలో ఏం చేస్తామంట? పంటను కోస్తాం. ఏం పంటను? క్షయమైనటువంటి పంట కాదు, అక్షయమైన నిత్య జీవం అనే పంటని కోస్తాము. అక్కడ రెండు చేతులు ఎందుకు ఖాళీగా ఉన్నాయి అక్కడ మధ్యలో అనవసరంగా? ఎందుకు అక్కడ మళ్ళీ అక్కడ మళ్ళీ అక్కడ ముందుకే రమ్మనొచ్చు కదా. రండి. రైట్. నెక్స్ట్ వీక్ కొత్త చీరలు తీసుకోవాలి, గుర్తు చేయండి. రైట్. సో అలయక్క మేలు చేస్తేనంట క్షయమైనటువంటి పంట కాదు, అక్షయమైన నిత్య జీవమను పంట తగిన కాలంలో వస్తాం. నిత్య జీవమని ఇది రక్షణ గురించిన విషయం. మీరు గుర్తుపెట్టుకోండి. ఎవడో దిక్కుమాలినోడు మీకు ఏదో చెప్పుంటాడు ఇదివరకు, మీరు దశభాగం ఇవ్వండి, మీకు కానుక ఇవ్వండి, అప్పుడు తగిన కాలంలో మీరు ఏం చేస్తారు? పంటకు వస్తారు. లేకపోతే మీరు అలయక్క మేలు చేయండి, అప్పుడు తగిన కాలంలో మీకు పంటకు వస్తారు. పంట అంటే ఏంటి? మీకు ₹1,00,000 అట్టే తగిలిద్ది, లేకపోతే మీకు ఏదో ఉద్యోగం వస్తుంది, లేకపోతే మీరు అమెరికా పోతారు అని ఎవడో దిక్కుమాలినోడు చెప్పుంటాడు. బైబిల్ చదవడం ఒళ్ళు బరువయ్యి ఆ వచనానికి ముందున్న ఇంకొక 4 వచనాలు చదవడానికి కూడా ఒళ్ళు బరువయ్యి, అదే ఉందా, వాడికి మేకప్ వేసుకోవడానికి, వాడికి ఏంటంటే
ఆడికి అంత సెట్టింగ్లు చేసుకోవడానికి, ఆ బ్యాండ్ వచ్చారా లేదా చూసుకోవడానికి, ఆ గిటార్లు అన్నీ చూసుకోవడానికి దీనికి సరిపోదు. ఆడుకుంటే టైం ఆడుంటుంది, ఆడికి ఆ టైం ఉండదు. మనకు డబ్బులు డాలకాలు ఆడు వచ్చిన ఏం చేయాలి ఇవన్నీ, వాళ్ళకి ఇవన్నీ ఇంకా షికారు తిరగడానికి, ఈ యూట్యూబుల్లో షో చేయడానికి దీనికే టైం జరిగింది. బైబిల్ చదవడానికి ఆ టైం ఉండదు కదా. అందుకని వాడు ఏం చేస్తాడంటే అది ఒక్కటే చదువుతాడు, దాని ముందు ఇంకో 4 వచనాలు చదివినా అర్థమైపోద్ది. అది ఏంటి ఆ పంట? డబ్బులా? ఉద్యోగమా? అక్షయమగు నిత్య జీవమగు అను పంట. నిత్య జీవమను పంట కొయ్యకపోతే ఇంకేం కోస్తావు? ఎన్నున్నాయి ఆప్షన్లు? 2 ఉన్నాయి. నిత్య జీవానికి అనే పంట నువ్వు కొయ్యకపోతే ఇంక నీకు ఉన్న ఆప్షన్ ఒకటే, నిత్యమైనటువంటి నరకం అనేటువంటి పంటకు వస్తావు. భయంకరమైనటువంటి దేవుని ఉగ్రతలోకి నువ్వు వెళ్ళిపోతావు. దట్ ఈస్ వాట్. ఎవరు శాశ్వత కాలం బ్రతకడు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. ఒకరోజు మరణించి ప్రభు ఎదుట నిలబడాలి. భయంకరమైన దేవుని ఉగ్రతలోకి నువ్వు ప్రవేశించి నిత్యత్వం అక్కడే గడపాల్సి వస్తుంది. పళ్ళు కొరుకుట ఉండేటువంటి స్థలములో నిత్యత్వము నువ్వు గడపాల్సి వస్తుంది. ఒక్కరోజు ఏదో డిప్రెషన్ వస్తే, ఏదో యాంగ్జైటీ వస్తే, ఏదో అంటే నువ్వు చచ్చిపోదాం అనుకుంటావు కదా. నిత్యత్వం అదే పరిస్థితుల్లో దేవుని ఉగ్రత కింద నలిగిపోతా ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించు. చచ్చిపోవడానికి, సూసైడ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. 2 ఆప్షన్స్. ఇది రక్షణకు సంబంధించిన విషయం. నువ్వు కానుకేస్తే నీకు డబ్బులు వస్తాయి, నువ్వు కానుకేస్తే నీకు ఉద్యోగం వస్తాయి అనేటువంటి ఆప్షన్స్ కాదు ఇక్కడ. ఇక్కడ రక్షణకు సంబంధించిన విషయం ఇది. దిస్ ఇస్ యువర్ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. దిస్ ఇస్ అబౌట్ యువర్ ఇటర్నిటీ. యువర్ ఇటర్నల్ సాల్వేషన్ డిపెండ్స్ ఆన్ దిస్. కాబట్టి నువ్వేం చేయాలంటే బెస్ట్ అవైలబుల్ టెస్ట్ని నువ్వు చేసుకోవాలి. అదేంటంటే నీ పనులను నువ్వు చూసుకోవడం. ఏ మెకానికల్గా వచ్చేవాళ్ళు, షో చేయడానికి వచ్చేవాళ్ళు మేలు చేసినట్లుగా అంటే నిరంతరం యాక్ట్ చేస్తూనే ఉండేవాళ్ళు ఉండరా అంటే ఉంటారు. చాలా రేర్గా అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి భయంకరమైన నటులు కూడా ఉంటారు. కానీ the best method to check whether you are a believer or not is to check your works. నీ పనులను చూసుకోవడమే. And which is not the method to test అని అంటే నీ నువ్వు చూసుకోవడం. నాకేం ఫీలింగ్ వస్తుంది, నేను బిలీవర్ అనే ఫీలింగ్ వస్తుందా లేదా? బిలీవర్ని. ఇంకోటి పక్కనోడితో కంపేర్ చేసుకోండి. వాడికంటే బాగానే ఉన్నానుగా, పర్వాలేదు. బయట హిందూ ఉన్నాడు, వాడికంటే నేను బాగున్నాను, నేను బిలీవర్ని. వాడు లంచం తీసుకుంటున్నాడు, నేను తీసుకోవట్లా, సో బిలీవర్ని. ఇట్స్ అ వర్స్ట్ మెథడ్ ఈజ్ టు కంపేర్ విత్ అదర్స్ అండ్ టు జస్ట్ రిలై ఆన్ యువర్ ఓన్ ఫీలింగ్. అలా చేస్తే ఏమవుద్దంట, మనల్ని మనమే మోసపరుచుకునే వారంగా ఉంటాం. మనమే మోసపరుచుకునే వాళ్ళం. మనం మోసపరుచుకుంటే ఏమవుతుంది? నేను రక్షింపడ్డాను, నేను ఎన్నికైన వాడిని అనుకుంటా ఉంటావు. నువ్వు అసలు మారడానికి ప్రయత్నమే చేయవు, పరీక్షించుకోవు, డైరెక్ట్గా నరకానికి వెళ్ళి కూర్చుంటావు. వేరే ఆప్షన్ కూడా ఉండదు నీకు. అదవుతుంది చెప్పింది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే నిన్ను పరీక్షించుకో. ఏం పరీక్షించుకోవాలి? నీ జీవితంలో కాంప్లిమెంటేరియన్ లైఫ్ ఉందా? ప్రభు కోసం, ప్రభు శరీరంలో ఉండడం కోసం, ప్రభు కృపకు అందుబాటులో ఉండడం కోసం సంఘంతో తగ్గించుకుంటున్నావా? నీకు అసలు స్థానిక సంఘం ఉందా? నీకు అసలు ఒక సహవాసం ఉందా? పరీక్షించుకో. యేసుక్రీస్తు నా కోసం చనిపోయాడు. ఆయన శరీరం అంతా నా కోసం విరగ్గొట్టబడింది. ఇదిగో ఈ సంఘంలో నన్ను చేర్చడానికి, ఇదిగో ఆయన శరీరంలో ఒక అవయవముగా నేను ఉండడానికి, ఆయన శిరస్సుగా ఉండి ఆయన దగ్గర నుంచి నేను పరిపాలనను తీసుకోవడానికి, ఆయన దగ్గర నుంచి నేను కమాండ్స్ తీసుకుంటా, నిరంతరం ఆయన యొక్క ఆధ్వర్యంలో నేను బ్రతకడానికి. దట్ ఈస్ వై హీ డైడ్ ఫర్ మీ ఆన్ ద క్రాస్.
తన శరీరం మొక్కలుగా చేసుకొని నా కోసం ఆయన మరణించింది దానికోసమే. ఈ సంఘాన్ని స్థాపించడం కోసమే. ఈ సంఘంలో నేనుండి నా జీవితాన్ని ఎందుకు సమర్పణ చేసుకోకూడదు? తన శరీరంలో ప్రతి ఒక్క అణువు నా కోసం పడేలాగా ఆయన శ్రమ పొందినప్పుడు నేనెందుకు నా జీవితాన్ని ఇవ్వకూడదు? నేనెందుకు నా సమయాన్ని ఇవ్వకూడదు? నేనెందుకు నా సమయాన్ని నేను లిమిట్ చేసేసుకోవాలి? నేనెందుకు ఆదివారం వస్తా అనుకోవాలి? నేనెందుకు ఇదిగో ఇంతవరకే ఉంటాను అనుకోవాలి అని మన పనులను మనం ఏం చేసుకోవాలంట? మనమే పరీక్షించుకోవాలి. మన పనులను మనం పరీక్షించుకోవాలి. మన పనులను పరీక్షించుకోవాలంటే ఎవరితో లింక్ అయి ఉన్న పనులు ఇవి? ఇతర విశ్వాసులతో లింక్ అయి ఉన్న పనులు ఇవి. నీకే నువ్వే పోయి నీకు ఇష్టమైనప్పుడు పోయి పులిహార పట్ల మంచి నీకే నువ్వే చేసుకునే పనులు కాదు. మళ్ళా ఏం పనులు ఇవి? ఇతర విశ్వాసులతో లింక్ అయి ఉన్న పనులు. అవన్నీ అక్కడ ఉన్నాయి కదా. ఏం లేదు, పట్టుబడి 10 వచనాలు కూడా చదవను నేను. ఒకటే చదువుతానంటే ఇంకెవ్వడు కాపాడలేడు. ఆ 10 వచనాలు చదివితే మొత్తం ఇప్పుడు నేను చెప్పినన్నీ ఉన్నాయి అందులో, కళ్ళకు కట్టినట్లుగా. ఇతరులతో లింక్ అయి ఉన్నటువంటి పనులు ఇవి, గుర్తుపెట్టుకోండి. నీ సొంతగా చేసే పనులు పనికిరావు. అందుకనే ఒక స్థానిక సంఘంలో నువ్వు ఉండాలి. ఆ స్థానిక సంఘంతో కలిసి నువ్వు పనిచేయాలి. అప్పుడు ఆ స్థానిక సంఘము నిన్ను గుర్తిస్తుంది. నీ క్రియలు చూసుకున్నప్పుడు నీకు కూడా అనిపిస్తుంది అవి క్రియలు కదా, నీ మైండ్లో ఉండేవి కాదు కదా. కాబట్టి అవి నువ్వు చూస్తావు, ఇంకా ఎవరు చూస్తారు? ఎవరి కోసమైతే ఆ క్రియలు చేస్తున్నావో వాళ్ళు చూస్తారు. ఎవరితో కలిసి అయితే ఆ క్రియలు చేస్తున్నావో వాళ్ళు చూస్తారు. చూసిన వాళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని గుర్తిస్తారు. గుర్తించి ఇదిగో నువ్వు విశ్వాసివయ్యా, మాతో కలిసి నువ్వు విశ్వాసిగా మనం కలిసి ప్రభువులు ఎదుగుదాం అని చెప్పి వాళ్ళు నిన్ను స్వీకరిస్తారు. దాన్ని చర్చ్ మెంబర్షిప్ అంటారు. ఇది డబ్బులు కట్టి చీటీ తీసుకునేది కాదు. ఇది చచ్చిపోతే కాఫిన్ బాక్సు, బర్త్డేలకి కేకు పంపించేది కాదు. ఇది మెంబర్షిప్. అది కాదు మెంబర్షిప్. మెంబర్షిప్ అంటే ఏంటనుకుంటున్నారు? మెంబర్షిప్ అంటే బర్త్డేకి గిఫ్ట్లు, చచ్చిపోతే కాఫిన్ బాక్స్ పంపించేది కాదు, సమాధి కార్యక్రమాలకు పనికొచ్చేది కాదు. మెంబర్షిప్ అంటే ఇట్స్ బియాండ్ యువర్ గ్రేవ్. నీ సమాధి కార్యక్రమం తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావో నీకు తెలియజేసేది మెంబర్షిప్. యువర్ మెంబర్షిప్ హ్యాస్ ఇటర్నల్ కాన్సిక్వెన్సెస్. యువర్ వర్క్స్ షుడ్ బి విజిబుల్ టు యూ and to others in the church. When they are visible, you will be as a member of that local church. That membership, అలాంటి మెంబర్షిప్ అదవుతుందా, దాన్ని మెంబర్షిప్ అంటారు. అది ఎక్కడ కాగితం మీద రాయము, చీటీలు ఇవ్వము, సర్టిఫికెట్లు ఇవ్వము, డబ్బులు కట్టించుకోవడం ఏమీ ఉండవు. అదవుతుందా? ఎవడికి వాడే ఆ పనులు నాలో ఉన్నాయా లేదా అనేటువంటిది పరీక్షించుకోవాలి. ఆ పనులు ఉన్నప్పుడు ఇతరులకు కూడా అవి కనిపిస్తాయి, నిన్ను మెంబర్గా స్వీకరిస్తారు. అండ్ ఇట్ హ్యాస్ ఎన్ ఇటర్నల్ కాన్సిక్వెన్స్. గుర్తుపెట్టుకోండి. అదవుతుందా? అంటే ఆ మెంబర్షిప్ ఇచ్చినందుకు నువ్వు పరలోకానికి వెళ్తావని కాదు, పరలోకానికి వెళ్ళే వాళ్ళకే మెంబర్షిప్ అనేది వస్తుంది. కాబట్టి దట్ షోస్ వేర్ యు ఆర్ గోయింగ్ ఆఫ్టర్ యువర్ గ్రేవ్. అర్థమవుతుందా? కాబట్టి ఇంకా సంఘానికి దూరంగా ఉన్నవారు, వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు ఆలోచించేయండి. మీరు నిజంగా రక్షింపడ్డారా? నిజమైన విశ్వాసం ఉందా? నేర్చుకోండి. తెలియకపోతే అడిగి తెలుసుకోండి, డిస్కస్ చేయండి. నిజంగా ప్రభు బిడ్డలతో కలిసి దేవుని పని చేయాలని ఆశ ఉందా? ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, డిస్కస్ చేయండి. అటువంటి మెంబర్స్ కోసమే ఈ బల్ల ఇక్కడ ఉంది. ఆల్రెడీగా మెంబర్షిప్లో ఉన్నవారు
దేవునిలో ముందుకెళ్తున్న వారు, సంఘంతో కలిసి ఈ విధమైనటువంటి పనులు నాలో ఉన్నాయి అని నిశ్చయిత ఉన్నవాళ్ళు. అర్థమవుతుందా? సంఘంతో అంటే ఈ సంఘంతో. అర్థమవుతుందా? సో వారానికి ఒక సంఘానికి తిరిగే వాళ్ళు మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ప్లీజ్ టేక్ టైం. డూ యూ రియలీ హ్యావ్ ఎ ఫ్లాక్? డూ యూ రియలీ హ్యావ్ ఎ లోకల్ చర్చ్? ఇలాంటి ఒక సహవాసం మీకుందా? మంచి బోధ, కలిసి ప్రభువులో ఎదిగేటువంటి అట్మాస్ఫియర్, కలిసి దేవుని సువార్త పని చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి సంఘము నీకుందా? విశ్వాస గృహము, ఇది నా గృహము అని నువ్వు చెప్పుకోగలిగినటువంటి సంఘం నీకుందా? మన సొంత ఇల్లులు ఉంటాయి కదా, మన సొంత గృహాలు ఉంటాయి కదా, అవి ఏంటంటే సువార్త ప్రకటించడానికి ఉన్న అవకాశాలు అనమాట. అవి మిషన్ ఫీల్డ్స్, అవి అవుట్ రీచ్. అదవుతుందా? అండ్ దెన్ వీ కమ్ బ్యాక్ టు అవర్ హోమ్ విచ్ ఇస్ ద లోకల్ చర్చ్. అలాంటి సంఘం నీకు ఉండాలి. ఆదివారం పొయ్యి వచ్చేటువంటి సంఘం అవ్వదు అసలు. అది నువ్వు నివసించేదాన్ని సంఘం అంటారు. నువ్వు నివసించేదాన్ని, అదే నీ గృహం, అసలైన గృహం అది. అదవుతుందా? తోటి విశ్వాసాలతో, అదే అసలైన జీవితం అది. అదవుతుందా? కానీ సాయంత్రానికి ఏం చేస్తామంటే మనం ఇంటికి అది వెళ్ళేది, మనం మిషన్ ఫీల్డ్కి వెళ్తున్నాం. అక్కడ ఉన్నటువంటి మన బిడ్డలకి, అక్కడ ఉన్నటువంటి భార్యకి, నీ భర్తకి, లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులకి, లేకపోతే నువ్వు ఉద్యోగం చేసే స్థలం నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులకి, లేకపోతే నీకు పరిచయం అవుతున్నటువంటి వ్యక్తులకి సువార్త ప్రకటించడానికి నువ్వు వెళ్తున్నావు. నువ్వు బలపరుచుకునేది, ప్రభువులో ఎదిగేది ఇక్కడ గృహంలో. దిస్ ఈజ్ మై హౌస్. ఇక్కడ దాపరికాలు ఏమి ఉండవు, ఇక్కడ ఇంకా లిమిటేషన్స్ ఉండవు, ఇక్కడ ఇంకా అదిగో ఇన్ని రోజుల్లో ఉంటా, ఇంతసేపు ఏముంటా అనే లిమిటేషన్స్ ఉండవు. ఎంత అవసరమైతే అంతగా ఉండడానికి మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాం? ఇల్లు అంటే అదే కదా, మనం ఎంత అవసరమైతే అంతగా అక్కడే ఉంటాం. అవసరమైతే సెలవు పెట్టుకొని అక్కడే ఉంటాం కదా. అట్లా అందులో ఉన్న సంతోషం ఇంకా ఏ స్నేహంలో కూడా దొరకదు. నువ్వు ₹1,00,00,000 సంపాదించిన దొరకదు. ఎక్కడెక్కడో ఉందనుకొని, ఏదో ఉద్యోగంలో ఉందనుకొని, ఏదో చదువులో ఉందనుకొని పాకులాడుతున్నావేమో, ఎక్కడ దొరకదు. గుర్తుపెట్టుకో. Nowhere else you will have that enjoyment which you can find in the household of God. Nowhere else you will have that fulfillment except in the household of God. Nowhere else you will have the assurance of your salvation. Mainly, నేను రక్షింపబడ్డాను అని నిన్ను నువ్వు మోసం చేసుకోకుండా, నిజంగా నేను రక్షింపబడ్డా, నేను పరలోకానికి వెళ్తున్నాను అనేటువంటి నిశ్చయత కూడా దొరికేది ఇక్కడే. ఇక్కడ నువ్వు చేయవలసిన పనులను చూస్తేనే నీకు దొరుకుద్ది. అప్పుడు నిన్ను నువ్వు మోసం చేసుకోకుండా మనం ఉంటామంట. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని తలలోంచి మనం ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ ఉంచబడినటువంటి ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యం.